గతంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక వ్యక్తి గురించి కూడా మాట్లాడారు, ఇంకొక సంస్థ గురించి కూడా మాట్లాడారు. గచ్చిబౌలిలో ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒక కాలనీ ఉంది. అక్కడ పెద్ద పెద్ద విల్లాలు వచ్చినాయి. అకార్డింగ్ టు మై నాలెడ్జ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, దెర్ ఇస్ నో సచ్ పర్మిషన్స్ ఫర్ దట్ ఎంఆర్ ప్రాపర్టీస్. చిన్న వాళ్ళనైతే కూలగొడుతుండ్రు, పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్న వాళ్ళ మీద మనం దృష్టి పెడుతున్నట్లేదు. ఎంఆర్ ప్రాపర్టీస్ స్పెసిఫిక్ కంప్లైంట్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు నోట్ చేసుకుని దాంట్లో అసలు పర్మిషన్ ఉందా లేదా, పర్మిషన్ లేకపోతే ఎప్పటిలోగా కూలగొడతారో నెక్స్ట్ టైం మీటింగ్ లోపల మీరు క్లారిటీ ఇవ్వండి. థ్యాంక్ యూ. అధికారులను ఎంఆర్ ప్రాపర్టీస్ కూల్చేయమని కోరినావు, స్పెసిఫిక్ గా ఎంఆర్ ప్రాపర్టీస్ గురించే మాట్లాడినావు. మరి అట్లాంటిది ఇప్పుడు రూట్ ఎందుకు మార్చినావు? కూల్చేయని మొన్న అన్నోనివి ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీస్ తో చేయగలుగుతున్నావు. ఇది బ్యాగ్ కోసమా లేకుంటే బాస్ కోసమా? బాస్ ఎవరని అనుకుంటురా? మొన్న మోదీ గారిని కలిసిరు. మోదీ గారిని కలిసి రాగానే కేవలం 2 రోజుల లోపే ఈ సమావేశం జరిగింది. ఎందుకు ఎంఆర్ ప్రాపర్టీస్ మీద సడన్ గా ముఖ్యమంత్రి గారి కన్ను పడ్డది అని అనుకుంటే, బిగ్ బాస్ ఉన్నాడు, 2 రకాల్లో వస్తాడు దేశంలో. అయితే డైరెక్ట్ వస్తాడు, లేకుంటే ఇండైరెక్ట్ గా వస్తాడు. డైరెక్ట్ గా బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర వస్తాడు.